ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. నేను హైదరాబాద్లో ఉంటున్నా. ప్రజెంట్ నేను చేయబోయే డెమో ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన మ్యాచ్ డ్రైవ్ నానో ఎనర్జరైజర్ అనే ఒక ఇంజిన్ ఆయిల్ని కొత్తగా లాంచ్ చేసింది. సో దీన్ని డెమో మీకు చూపించబోతున్నా. 2 వీలర్ కమ్ 3 వీలర్ అండ్ 4 వీలర్ ఏ వెహికల్కైనా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి కూడా మీకు వివరిస్తున్నా. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ఏదైతే ఉందో 150cc యూనికార్న్, దీంట్లోనే నేను ప్రజెంట్ పోసే డెమోని మీకు చూపించబోతున్నా. ఫ్రెండ్స్, ఇది వచ్చి మన మ్యాచ్ డ్రైవ్ నానో ఎనర్జరైజర్. దీనిలో ఒక ప్యాకెట్ 30 ml ప్యాకెట్ ఉంటుంది. ఈ 30 ml ప్యాకెట్ మనం ఏదైతే ఇంజిన్లో వేసే ముందు ఒక 50 times షేక్ చేయాలి. సో ఈ విధంగా షేక్ చేయాలి 50 times షేక్ చేశాక మన ఇంజిన్ అయితే ఏమైతే ఉందో ఇక్కడ చూడండి, మన ఇంజిన్ ఉంటుంది. సో మన ఇంజిన్ని ఆ క్యాప్ అయితే రిమూవ్ చేయాలి. సో ఈ విధంగా మనము క్యాప్ని రిమూవ్ చేసి ఇప్పుడు ఏదైతే మనం షేక్ చేసామో దాన్ని మనం సిజర్తో కట్ చేయించుకోవాలి. చూసారా? ఇప్పుడు చూడండి, దీంట్లో కొంతమంది అనుకుంటారు ఎట్లా పోయాలి, ఏం పోయాలని. చూడండి ఫ్రెండ్స్, చాలామందికి ఇది మొన్ననే లాంచ్ అయింది రీసెంట్లీగా. చాలామందికి అవగాహన లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దానికి కట్ చేసి ఆ ఇంజిన్లో పోయడం జరిగింది. సో దెన్ దాని తర్వాత యాక్టివ్ షేమ్ మన క్యాప్ ఏదైతే ఉందో దాన్ని వల్ల షేమ్ అట్లానే ఫిట్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా పోయాలి. ఇది వేసుకున్నాక మనం మినిమం ఇది వేసుకున్నాక ఏంటంటే మనకి ఒక ఏదైనా మీరు డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఒక 30 kilometers డ్రైవ్ చేయండి. లేనప్పుడు మన ఇంజిన్ ఆన్ చేసి ఒక 20 minutes అండి అట్లా విడిచిపెట్టాలి. ఓకేనా? తర్వాత దీనిలో వచ్చే బెనిఫిట్స్ అంది మీకు చూపించబోతున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లైవ్లో చూసాం ఇది ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి. సో ఇప్పుడు ఏంటంటే మనం అది యూజ్ చేయడం ఎట్లా అని చూసాం. దాని గురించి ఇప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి కూడా వన్స్ మనం చూద్దాం. సో ఈ యొక్క మ్యాచ్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అంటే యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇది వచ్చి మనకి ప్లాటినం కోటింగ్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు జిర్కోనియం నానో పార్టికల్ ఈజ్ కోటెడ్ విత్ ప్లాటినం టు కోట్ ద ఇంజిన్. అండ్ దీంతో బెనిఫిట్స్ అంటే ఇది యూజ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మనం ఇది యూజ్ చేయడం వల్ల కంపెనీ కూడా మనకి ఇస్తున్న బెనిఫిట్స్ వచ్చి ఫ్యూల్ సేవింగ్ అప్ టు 5 to 15%. అంటే మన యొక్క పెట్రోల్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు బెటర్ మైలేజ్. ఏ విధంగా అంటే మనం ఇది యూజ్ చేయడం వల్ల మనకి 15% మన యొక్క మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతోపాటు కోటింగ్ లాస్ట్ అప్ టు 30,000 kilometers. అంటే మనకి ఇది వన్స్ యూజ్ చేసామంటే దీని యొక్క కోటింగ్ లాస్టింగ్ 30,000 kilometers వరకు ఇది ఉంటుంది. దాంతోపాటు ఇంక్రీజ్ హార్స్ పవర్ ఆఫ్ ఇంజిన్, ఎన్హాన్స్ ఇంజిన్ లైఫ్ అండ్ ఇంజిన్ స్మూత్. మనం ఇది యూజ్ చేయడం వల్ల మన హార్స్ పవర్, ఇంజిన్లో ఉన్న హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మన యొక్క ఇంజిన్ లైఫ్ అనేది మనకి ఇది యూజ్ చేయడం వల్ల ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుద్ది. దాంతోపాటు ఇంజిన్ కూడా స్మూత్గా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా ఎకో ఫ్రెండ్లీ, కంట్రోల్ టు పొల్యూషన్. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి
పొల్యూషన్ అనేది హరికట్టచ్చు. ఏ విధంగా అంటే మీరు జనరల్గా చూస్తుంటారు, ఇప్పుడు యాక్టివ్లో చూసుకుంటే 4G 5G 6G అని మోడల్ మారుస్తూ ఉన్నాడు. ఎందుకు మారుస్తున్నాడు అంటే పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా దాన్ని మారుస్తూ ఉన్నాడు. అది వన్స్ ఒక మోడల్ని మార్చాడు, 5G నుండి 6G వచ్చిందంటే నియర్ అబౌట్ 5,000 నుండి 10,000 వరకు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మన యొక్క వెహికల్స్ని 6G రూపంలో మనం రూపొందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటి, పొల్యూషన్ హరికట్టడానికి. మనం ఇది యూజ్ చేయడం వల్ల కూడా మనము మన వంతు మన యొక్క ఎన్విరాన్మెంట్, మన వాతావరణానికి మన యొక్క సహకారం చేస్తున్నాం ఏ విధంగా పొల్యూషన్ రూపంలో. సో ఇది ఇంకోటి వచ్చి మనకి రెడ్యూస్ నాయిస్ అండ్ వైబ్రేషన్ లెవెల్. రెడ్యూస్ నాయిస్, మనకి ఏమైనా సరౌండింగ్ ఏరియాలో మనకి ఎటువంటి వైబ్రేషన్ వచ్చినా కానీ లేదంటే నాయిస్ వచ్చినా కానీ ఆ లెవెల్స్ అనేది అది కంట్రోల్లో చేస్తుంది. బెటర్ ఆయిల్ ప్రెజర్ అండ్ కంబస్టబిలిటీ, అంటే మనకు ఆయిల్ ప్రెజర్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందట. తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, గేర్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏంటంటే మనకి డౌట్ ఉండొచ్చు, ఎంత చెప్పినప్పుడు కూడా చిన్న అనుమానాలు ఉంటాయి. ఏంటంటే సార్ ఇది యూజ్ చేస్తున్నాం కదా, వన్స్ యూజ్ చేస్తే చాలు 30,000 కిలోమీటర్ల వరకు మార్చక్కర్లేదు కదా, మనం రెగ్యులర్ యూజ్ చేసే ఆయిల్ మార్చక్కర్లేదు కదా అనుకుంటారు. కానీ దానికి దీనికి ఇది లేదండి. అదేంటంటే అది మనం రెగ్యులర్గా ఏదైతే కార్స్కి అయితే 10,000 కిలోమీటర్కి వన్స్ ఎలా అయితే మనం సర్వీసింగ్ చేస్తున్నామో అది యాజ్ ఇట్ ఈస్ సేమ్ అట్లనే సర్వీసింగ్ చేసుకోవాలి. బైక్ విషయానికి వస్తే 2,500 నుండి 3,000 వరకు మనము సర్వీసింగ్ చేస్తూ ఉంటాం, అది చేసుకోవాలి. అయితే ఇంకొక సందేహం రావచ్చు, సార్ ఇది యూజ్ చేస్తున్నాం కదా, అది యూజ్ చేసేటప్పుడు ఆ ఆయిల్తో మిక్స్ అయ్యి మనకి బయటకు వెళ్ళిపోవచ్చు, దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా, మళ్ళీ వేసుకోవాలని అంటారు. లేదు సార్, ఇది యూజ్ చేయడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఇంజిన్ ఉంది, ఇంజిన్లో మనకి పిస్టన్స్ ఎట్లా ఉంటాయన్నట. పిస్టన్స్ మనం ఆయిల్ యూజ్ చేసేది ఈ మధ్యన ఉంటుంది. ఈ పిస్టన్స్ అంతా అప్ అండ్ డౌన్ మన హార్ట్కి గుండె ఎట్లా అయితే కొట్టుకుంటుందో మన బైక్ కావచ్చు, కార్ కావచ్చు, మెయిన్ పిస్టన్స్ గుండె లెక్క మాదిరి పనిచేస్తుంది అనమాట. ఇది యూజ్ చేశాక మనకి సైడ్ ఏదైతే ఉందో పిస్టన్స్కి దీనికి మధ్యలో లేయర్ లాగా వస్తుంది. అది లేకపోవడం వల్ల మీరు చూడవచ్చు, బిఫోర్ మనకి ఇంత ముందు ఏంటంటే బిఫోర్ అంటే ఈ విధంగా గరుగ్గా ఉంటుంది, అప్ అండ్ డౌన్ కిందకి పైకి మూమెంట్ అయిన కండిషన్లో ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి అది వచ్చి గరుకులాగా అంటే ఈ విధంగా తయారవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల అయితే అక్కడ లేయర్ అంటే మనకి ఒక పొరలా తయారవుతుంది. ఏది ప్లాటినం అండ్ జెర్కోనియం అనే ఒక మెటల్తో ఒక పొరలా తయారవుతుంది. ఆ పొరలా తయారైనప్పుడు ఏంటంటే మన స్మూత్నెస్ వస్తుంది. స్మూత్నెస్ వచ్చేటప్పుడు మనకి ఇంజిన్ అనేది తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉండదు, లాస్టింగ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన గోడ ఉంది, మన గోడ ఇప్పుడు ఇలా మూవ్ చేసామనుకోండి మనకి ఏమైతే గరుగ్గా కనిపిస్తుంది అనమాట. అదే దాన్ని లఫం వేసి పెయింట్ వేసామంటే స్మూత్నెస్ వస్తుంది. సో అదేవిధంగా ఇది యూజ్ చేయడం వల్ల మనకి స్మూత్నెస్ వస్తుంది, మన పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన ఇంజిన్ లైఫ్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఫ్యూల్ సేవింగ్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఇప్పటి వరకు కూడా ఈ మ్యాచ్ డే నాన్ ఎనర్జర్ అన్నది సర్టిఫికేట్ చేశారు. ఎవరెవరంటే ఫేమస్ మనకి ఇక్కడ మనం చూసుకుంటే మెర్సిడెస్ బెంజ్, వాల్వో, ఆడి, కియా, టొయోటా, హోండా ఇలా ప్రతి ఒక్క ప్రాముఖ్య కంపెనీస్ అన్నీ కూడా దీన్ని సర్టిఫికేట్ చేయలేదు. ఎందుకంటే యూజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా సర్టిఫికేట్ చేశారు. ఇది వన్స్ మనం దీనిలో బెనిఫిట్స్ అంది ఈ విధంగా చూసాం. ఇది అమౌంట్ మనీ పరంగా ఏ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేయడం వల్ల అంటే 30,000 కిలోమీటర్లకు వన్స్ మనం చేంజ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా వెహికల్లో నేను ఏదైతే మీకు చూపించానో ఆ వెహికల్ లీటర్కి 46 కిలోమీటర్లు వస్తుంది. సో 30,000 కిలోమీటర్లు దీని లాస్టింగ్ కనుక 30,000 కిలోమీటర్లు తిరగడానికి నా వెహికల్కి కావాల్సిన పెట్రోల్ వచ్చి 652 లీటర్లు. సో 652 లీటర్లు కానీ ఉంటే నా బండి 30,000 కిలోమీటర్లు తిరుగుద్ది. సో మన కంపెనీ కూడా ఏమంటుందంటే 15% మైలేజ్ ఇస్తున్నాడు, అంటే ఇంక్రీజ్ 15% అన్నప్పుడు కూడా నాకు చూసుకుంటే 46 × 15/100% పరంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 6.9 కిలోమీటర్స్. సో నా వెహికల్ 46 వచ్చే మై వెహికల్ 6.9 కిలోమీటర్స్. ఇది యూజ్ చేయడం వల్ల లీటర్ మీద నాకు వచ్చే అదనం కిలోమీటర్స్. సో మనం సింపుల్గా 15 కాకుండా 12% తీసుకున్నా కానీ 5.5 కిలోమీటర్స్ అంటే లీటర్ మీద పెరుగుతుంది. అంటే ఒక లీటర్కి అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చిందంటే 652 లీటర్లు తిరిగితే వేస్తే మనకు 30,000 కిలోమీటర్లు రన్ అవుతుంది. సో 652 × 5తో వేసుకుంటే 3,260 కిలోమీటర్లు నాకు అదనంగా వచ్చింది. ప్రజెంట్ 3,260 / 46 వేసుకున్నా కానీ 70 లీటర్లు అప్రాక్సిమేట్లీ నాకు సేవింగ్ ఫ్యూల్.
అంటే ఈరోజు ప్రజెంట్ ప్రైస్ వచ్చి 82 రూపాయలు ఉంది. 82 రూపాయలు ఇంటూ 70 రూపాయలు వేసుకున్నా కానీ 5,740 రూపాయలు మనీ పరంగా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది మనం పెట్టేదంతా 1,280 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి మనకి 1,495 రూపాయలు. మనకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అంటే మన కంపెనీ ఎవరికైతే వెస్టేజ్లో ఐడి ఉందో వాళ్ళకి ఇది 1,280 రూపాయలకే వస్తుంది. సో దాని నుండి తీసుకున్నా కానీ అదనంగా మనకి పెట్టుబడి పెట్టకుండా 4,460 రూపాయలు అనేది సేవ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్కి ఇది యూజ్ అవుతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో ఇది 600 cc బిలో ఉన్న వెహికల్స్కి ఇది యూజ్ అవుతుంది. కార్లు, బస్సులు, ట్రాక్టర్స్ వగేరా 600 cc ప్లస్ ఏదైతే వెహికల్స్ ఉందో దానికి ఇటువంటిదే ఉంటుంది. దాని ప్రైస్ వచ్చి మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చి 1,600 రూపాయలు. దీని ప్రైస్ వచ్చి 1,280 రూపాయలు. అదే ఇది యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం 400 కిలోమీటర్లకైతే బిలో 600 cc బిలో ఏదైతే వెహికల్స్ మనం యూజ్ చేస్తామో 400 కిలోమీటర్స్ వరకు ఆయిల్ చేంజ్ చేయకూడదు. తర్వాత వచ్చి 600 ప్లస్ కార్సు పెద్ద హెవీ వెహికల్స్కి ఏదైతే యూజ్ చేసేటప్పుడు 1,200 కిలోమీటర్లు వచ్చేంత వరకు మనం ఆయిల్ అనేది చేంజ్ చేయకూడదు ఇది వేసాక. దాని నెక్స్ట్ మనం ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది యూజ్ చేసేటప్పుడు కంటిన్యూషన్ 30 కిలోమీటర్స్ రన్ చేయాలి. లేదంటే రన్నింగ్లో పెట్టి మనము ఇంజిన్ ఆన్ చేసి ఒక 20 to 30 మినిట్స్ అంతే రన్నింగ్లో పెట్టడం వల్ల అది సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు వరకు నేను చెప్పిన బెనిఫిట్స్ ఏ విధంగా చూసుకుంటే మనం ఎంతగానో మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వన్స్ యూజ్ చేసే చాలు. మనము కార్ విషయానికి వస్తే సంవత్సరానికి గాను 30,000 కిలోమీటర్లు తిరుగుకున్నా కానీ సంవత్సరానికి వాళ్ళు ఇది వేయడం వల్ల వాళ్ళకి సంవత్సరం ఒక మ్యాక్సిమం 1 ఇయర్లో కార్ అయితే ఎవరైతే యూజ్ చేస్తారో 30,000 రన్ చేసేందుకు అవకాశం ఉంది. అంటే ఇయర్లీ వన్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే. దాంతోపాటు మనం షేవింగ్ పరంగా కానీ మన యొక్క పొల్యూషన్ని మనము సాయం చేసినట్లు కూడా అవుతుంది అనమాట. 2 వీలర్స్ విషయానికి వస్తే 30,000 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి 10,000 కిలోమీటర్లు ఇయర్లో తిరిగినా కానీ 3 సంవత్సరాలకు ఒకసారి మనము దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉందా? మనం యూజ్ చేయడం వల్ల ఎంతగానో పెట్రోల్ కావచ్చు, బండి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా నాకు ఆ బండి కావాలి, నాకు ఈ బండి కావాలని ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి కూడా స్టడీ చేసి ఎంతో అభిమానం మీద ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వెహికల్స్కి మనము ఇది యూజ్ చేయడం వల్ల ఎంతగానో వెహికల్ని మనము ఇంకా మంచిగా చూసుకున్న వాళ్ళం అవుతాము. దాంతోపాటు మెయిన్లీ పొల్యూషన్ హరికట్టే దానిలో మనం భాగస్వామ్యం అయినట్లుగా కూడా మనం ఉపయోగపడుతాం అనమాట. సో ఇది నేను పెట్టాము. ఎనీ డౌట్స్, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళతో కన్సల్టేట్ చేయండి. లేనప్పుడు మీకు ఐడి లేనప్పుడు లేదంటే నేను ఇంకే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు నా నెంబర్ ఏదైతే ఉందో 9014415614కి మీరు సంప్రదించి ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకోగలరు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్.